మొత్తానికి జేఈ సెషన్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో దీనికి సంబంధించి నిన్నైతే వీడియో చేద్దాం అనుకున్నానులే, కానీ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పడం తప్ప ఇంకేం చెప్దామని చెప్పేసి నిన్నంతా కూడా నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను. జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎంత అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్. చాలామంది పేరెంట్స్ దీని గురించి ఎంత ఉండొచ్చు అనేది సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ సమాధానాలు గత 5 ఏళ్ల నుంచి ఒకసారి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సో అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చి ఆగుతుంది, సో ఈ సంవత్సరం ప్రొజెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం సవివరంగా చూద్దాం. సో లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పర్సంటైల్స్ అనాలిసిస్ అండ్ ప్రొజెక్షన్స్ బేస్డ్ ఆన్ జనవరి 2026 అటెంప్టెడ్ డేటా. ఒక్కసారి 2022 నుంచి 2025 వరకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది ఫస్ట్ ఒకసారి చూద్దామండి. సో 22లో మనకి 88.41 జనరల్ వరకు ఉంది. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు మ్యాక్సిమము ట్రెండ్ అనేది మీకు అర్థమయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎంతో కష్టపడి నేను తయారు చేసుకున్నటువంటి ఒక షీట్ అన్నట్టు. సో ఒకసారి దీన్ని గమనించినట్లయితే కట్ ఆఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గత సంవత్సరం తీసుకున్నప్పుడు 2025లో 93.1గా ఉంది. 2024 తీసుకున్నప్పుడు 93.23గా ఉంది. ఓబీసీ ఎన్సీఎల్, సో జనరల్గా ఇక్కడ మనకు బీసీ ఏదైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఓబీసీ ఎన్సీఎల్ కింద వస్తారండి. సో వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 79.43గా గత సంవత్సరం ఉంది. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80% ఉంది. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 61.15గా ఉంది. ఎస్టీకి సంబంధించి 47.90గా, అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో 0.007గా అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ అనేది ఈ రకంగా ఉంది. సో ఒక్కసారి ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు అనేది మనకు నిన్న జరిగినటువంటి పేపర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కోటాకు సంబంధించి ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే జనరల్ పిల్లలు ఉన్నారో లేదా ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉన్నారో 93.3 ఈజ్ ద పర్సంటైల్ ప్రెడిక్షన్ అండి. సో ద కట్ ఆఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిక్ క్యాండిడేట్స్ వాల్యూమ్ యాజ్ పార్టిసిపేషన్ ఇట్ రికార్డ్ హై, ద పర్సంటైల్ ఫ్లోర్ కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం 14.5 to 15 lakhs యూనిక్ క్యాండిడేట్స్ ఉంటారనేటువంటి ఒక అంచనా ప్రకారంగా తీసుకున్నట్లయితే గత సంవత్సరం కన్నా తీసుకున్నప్పుడు ఏ బిట్ ఆఫ్ కొంచెం ఓసీల యొక్క కట్ ఆఫ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ మే ఎండ్ ఎట్ 93.3. సో ఒకసారి నేను మళ్ళీ, ఎందుకంటే పిల్లలు చాలామంది ఉన్నారు వీళ్ళు జనరల్లో, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈసారి మనకి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే 80% ఉంది. సో పోస్ట్ కోవిడ్లో చాలా తక్కువగా ఉన్నటువంటి ఇదేదైతే ఉందో 79.9 నుంచి 80% వరకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఓబీసీ ఎన్సీఎల్ ఇది కూడా మేజర్ పాపులేషన్, ఆల్మోస్ట్ 50% పైన వీళ్ళు విద్యార్థులు ఉంటారు కాబట్టి. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే మీ పేరెంట్స్ 80% అబవ్ వచ్చి ఉంటాయో, సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ యు ఆర్ ఆల్ సెలెక్టెడ్ ఫర్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి, ఇదైతే భారీ స్థాయిలో పెరిగింది. 82% ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ ఎలిజిబిలిటీ అవేర్నెస్ అనేది అప్పట్లో లేకుండే. లాస్ట్ ఇయర్ కూడా మనకి 80% జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 80.38 ఉండే, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయిపోయింది, మనకి 82% అయింది. ఆల్మోస్ట్ 1.7% మనకు పెరిగింది. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్లు ఆ రోజుల్లో ఎవరు పెద్దగా తెచ్చుకోలేదు. కానీ వీళ్ళ యొక్క జనాభా భారీగా పెరగడం వల్ల ఇయర్ వైజు ఈ యొక్క కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా 82% ఎవరైతే సాధిస్తారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క కట్ ఆఫ్ 82%గా ఉండేటువంటి అవకాశం ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఏ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ పార్టిసిపేషన్ వాల్యూమ్ కోరిలేట్స్ డైరెక్ట్లీ ఇంటూ ద స్టడీ రైజింగ్ కట్ ఆఫ్. ఎస్సీ యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. సో తద్వారా తదనుగుణంగా పర్సంటైల్ కట్ ఆఫ్ కూడా పెరుగుతూ ఉంది. సో షెడ్యూల్ ట్రైబ్ ట్రాకింగ్ ఏ మల్టీ ఇయర్ ట్రెండ్ ఆఫ్ రైజింగ్ బేస్ లైన్, ద పర్సంటైల్ రిక్వైర్మెంట్ ఈస్ కాన్స్టాంట్లీ ఇంక్రీజ్ అవుతున్నటువంటి మరో పర్సంటైల్ వచ్చేసి ఎస్టీ. లాస్ట్ ఇయర్ వచ్చేసి 47.8 సంథింగ్ ఉండే, ఇప్పుడు మనకు అరౌండ్ 50% వరకు కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో పీడబ్ల్యూడీ ఇది మనకు కౌంట్ కాదు, 0.02% ఉంటే కూడా సరిపోతుంది. సో ద రోడ్ టు ఏప్రిల్ మ్యాప్కి సంబంధించి మనం ఏం చేసుకోవాలి, రివ్యూ యువర్ షిఫ్ట్ వైజ్ మార్క్స్ అండ్ పర్సంటైల్, నో వేర్ యువర్ స్టాండ్. నీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందో ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. సో మీ యొక్క జనవరి స్కోర్ ఏదైతే ఉందో ఇది ఒక బేస్ లైన్ మాత్రమే. సో ఈ యొక్క గ్యాప్ ఎక్కడైతే ప్రాబ్లం అయిందో, ఎక్కడైతే టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి అవకాశం కోసం మీరు ప్రయత్నం చేయాలి. టైం మేనేజ్మెంట్ మీద సపరేట్గా మనము సమయం అయితే పెట్టాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఎయిమ్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ 2.
సో మ్యాక్సిమైజ్ యువర్ ఫైనల్ ర్యాంక్. ఆల్రెడీ మీ బాస్కెట్లో ఒకటి ఉంది కదండి. సో ఇకనైనా సరే భయాన్ని వదిలిపెట్టేసి మీరు నిమ్మలంగా పోయి ఎగ్జామ్ రాయండి. సో రెండిట్లో బెస్ట్ ఆఫ్ 2నే కాబట్టి ఏప్రిల్ అటెంప్ట్ అనేది మినిమం ఒక +5 మార్క్స్ పెంచుకునేది, పర్సంటైల్ +5% పెంచుకునేదానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే సో జనరల్గా ఒక 10% కన్నా ఎక్కువ వేరియేషన్ ఏం రాదు, బట్ ±10 మధ్యలో మనకి అది జేఈ యొక్క స్కోర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రిపేర్ ఫర్ ది ఏప్రిల్ అటెంప్ట్. దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ వీడియో ఫర్ జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ క్లారిటీ. సో ఇక మళ్ళీ మీరు 10 దిక్కడ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లారిటీ. క్యాస్ట్ వారీగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే ఇది. సో నెక్స్ట్ ఈ జేఈకి సంబంధించినటువంటి అనేక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎడ్9 ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. ఇంత క్లారిటీ కంటెంట్ ఇచ్చినటువంటి వీడియోకి మీరు ఇచ్చేటువంటి నజరానా కేవలం ఒక లైక్ మాత్రమే. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. బీ ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్ అండ్ జేఈ సెషన్ 2. దోస్ హూ స్కోర్ అడ్వాన్స్కి ఎవరైతే క్వాలిఫై అయిపోయి మార్క్ టెస్ట్లో 130+ మార్క్స్ ఎవరైతే వస్తున్నారో అడ్వాన్స్లో, వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి. సో ఈ వచ్చినటువంటి మార్క్స్ బేస్ లైన్ అయితే కాదు అడ్వాన్స్కి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అడ్వాన్స్ జేఈ సెషన్ 2 అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.